హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఎటువంటి పరీక్ష ఫీజు లేకుండానే ప్రభుత్వ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకి పరీక్ష కండక్ట్ చేయడం లేదు. సర్టిఫికేట్స్లో ఉన్నటువంటి మార్క్స్ ఆధారంగా మెరిట్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. మరి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్కి సంబంధించి టెక్నీషియన్ అనేటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు. మీరు క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిఎంఎల్టీ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, లేదంటే ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్కి సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, లేదంటే బ్లడ్ బ్యాంక్ టెక్నాలజీ ఆఫ్టర్ 10+2 ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ తగ్గడం జరుగుతుంది బ్లడ్ టెస్ట్లకు సంబంధించి. ఇక నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ ఇన్ ఎంఎల్టీ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు, లేదంటే బ్లడ్ బ్యాంక్ టెక్నాలజీకి సంబంధించి క్వాలిఫికేషన్ నుండి అలాగే 6 months బ్లడ్ టెస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదంటే బీఎస్సీ ఇన్ హెమటాలజీ అండ్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్కి సంబంధించి క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా బ్లడ్ టెస్ట్కి సంబంధించి 6 months ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సీ ఇన్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. వీరికి కూడా బ్లడ్ టెస్ట్కి సంబంధించి 6 months ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసి పీజీడీ ఇన్ ఎంఎల్టీ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. వీరికి కూడా బ్లడ్ టెస్ట్కి సంబంధించి 6 months ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years వరకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఆల్ కేటగిరీ అభ్యర్థులు కూడా ఈ ఏజ్ లిమిట్ వర్తిస్తుంది అనమాట. అలాగే ఇక నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి కేవలం 2 vacancies మాత్రమే నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అలాగే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి ఒక నెలకి 23,220 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేయడం అయితే ఈ నోటిఫికేషన్లో చూస్తూ ఉన్నాం. ఇక అలాగే అప్లికేషన్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ప్యూర్లీ టెంపరీ బేస్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వచ్చేసి ఈ యొక్క అప్లికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఎటువంటి అప్లికేషన్ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. వాకిన్ ఇంటర్వ్యూ కనుక మనం వెళ్ళాలనుకుంటే అప్డేటెడ్ రెజ్యూమ్ తయారు చేసుకొని, అప్డేటెడ్గా ఉండాల్సి ఉంటుంది రెజ్యూమ్ను క్లియర్గా రెడీ చేసుకొని, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకొని, ఫోటో కాపీ ఆఫ్ పాన్ కార్డు, ఆధార్ కార్డు, అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకొని, ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని హెచ్ఆర్డి డిపార్ట్మెంట్, 1st floor, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ యొక్క అడ్రస్లో మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో టెక్నీషియన్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ సంబంధించి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. సో ఎంట్రీ వచ్చేసి 17-11-2025 యొక్క వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అన్ని కూడా థర్డ్ పార్టీ ద్వారా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో వాకిన్ ఇంటర్వ్యూలో ఈ యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి 17-11-2025 డేట్న ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు కూడా ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నట్లు మనకి మెన్షన్ చేశారు. సో అడ్రస్ చూసే హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, అంగనంపూడి, విశాఖపట్నంలో ఈ యొక్క అడ్రస్లో మాకు వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినాకనే వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్తో మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.